వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఆఫీసులో సిఐడి సోదాలు ముగిశాయి. 3 రోజుల పాటు సోదాలు కొనసాగాయి. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మద్యం కంపెనీలకే అధికంగా కొనుగోలు ఆర్డర్స్ ఇచ్చినట్టు గుర్తించారు. గత ప్రభుత్వంలో మద్యం బాటిల్ బేసిక్ ధరను పెంచి కొందరు లబ్ధి పొందారని ఇప్పటికే సిఐడి అధికారులు తేల్చారు. మద్యం లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఎడిటింగ్ కు పంపి విశ్లేషించే యోచనలో సిఐడి అధికారులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి వాసుదేవరెడ్డి కంపెనీకి సంబంధించి సిఐడి సోదాలు చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఈ సోదాల్లో ఎలాంటి డీటెయిల్స్ బయటపడ్డాయి, ఎలాంటి ఆధారాలను పోలీసులు చేపట్టారు? మొత్తం మీద చూసుకుంటే కనుక మాజీ ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి సంబంధించి ఆయన కార్యాలయంలో 3 రోజుల పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు అలాగే సిట్ బృందం ప్రత్యేక బృందాలని ద్వారా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో అనేక అక్రమాలకు పాల్పడినట్టు కూడా గుర్తించారు. తన అనుమతులకి తన సొంత కంపెనీదారులకి ఇష్టానుసారంగా మద్యం సరఫరా చేసినట్లు కూడా తెలిసారు. 100 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అయితే అతను అజ్ఞాతంలో వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అతని కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మద్యం అక్రమాలకు సంబంధించి కూడా వాసుదేవరెడ్డి కర్త కర్మక్రియగా వ్యవహరించారని చెప్తున్నారు. అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి, బత్స సత్యనారాయణ, అలాగే సజ్జాల రామకృష్ణారెడ్డి, వీరి నేతృత్వంలోనే ఇవన్నీ కూడా కొనసాగినట్లు ఆయన పోలీసుల సోదాల్లో వెలుగు చూసినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీంట్లో మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మిథున్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయన అనుమతులకు సంబంధించిన కంపెనీలకే మద్యం అంతా కూడా సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపట్లో మిథున్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసేందుకు సిఐడి అయితే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ముందుగా వాసుదేవరెడ్డి కనుక అరెస్ట్ అయితే కనుక అతని నుంచి కొంత కీలకమైన సమాచారం తీసుకుని దాంట్లో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు, ఆయన వెనక ఎవరుండి నడిపించారు అనే దానికి సంబంధించి కూడా లోతుగా విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత కూడా ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క నాయకుడిగా ఇన్ఛార్జీలుగా తీసుకొని పూర్తి స్థాయిలో మద్యం సరఫరాను ఇష్టానుసారంగా వ్యవహరించారు. సొంత బ్రాండ్లని తయారు చేసి ఎక్కడా కూడా స్టేట్ హెడ్ క్వార్టర్కి రికార్డులు ఎక్కడా లేకుండా కూడా ఆ జిల్లాకు సంబంధించిన అక్కడే తయారు చేసి అక్కడే విక్రయించినట్లు కూడా కొత్త రకమైన సంస్కృతి సాంప్రదాయానికి గత ప్రభుత్వం తెరదీసినట్లు కూడా అధికారులు గుర్తించారు. సో దీనిపై కూడా సమగ్రమైన విచారణ అయితే కొనసాగుతోంది. 3 రోజుల సోదాలు అనేకమైన హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, సీడీలను కూడా సిఐడి అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఆయన నివాసంలో మరొకసారి సోదాలు నిర్వహించాలని చెప్పి అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అఖిల. ఓకే శివ, అయితే మరి ప్రస్తుతం వాసుదేవరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఇంకా అతని కుటుంబ సభ్యులకని అతన్ని కాంటాక్ట్ ద్వారా ఇంకా ఎవరి ఇళ్లలో అయినా సోదాలు చేసే అవకాశం ఉందంటారా సిఐడి అధికారులు? ఇప్పటికే సిఐడి అధికారులు గతంలో హైదరాబాద్లో తాడేపల్లిలో 2 చోట్ల, అలాగే గొల్లపూడి సమీపంలో 1 చోట ఆయన నివాసం ఉంటే సోదాలు నిర్వహించారు. ఆయన అనుచరులు, బంధువుల నివాసాల్లో గతంలోనే సోదాలు చేశారు. ప్రస్తుతం అయితే ఆయన క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్న దాంట్లో తాడేపల్లిలో గత 3 రోజుల కాలంగా కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం అయితే అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీసు అధికారులు వారి బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల ఫోన్ల ద్వారా కూడా అతని సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సిఐడి అధికారులు 3 బృందాలుగా ఏర్పడి అతని కోసం ప్రత్యేకమైన గాలింపు చర్యలను అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అతని అరెస్టు కోసం ప్రత్యేకంగా కూడా కసరత్తు చేస్తోంది. ఎందుకంటే దాదాపుగా 100 కోట్ల రూపాయల కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగిందనేది ఇప్పటికే సిఐడి నిగ్గు తేల్చిన నేపథ్యంలో అతని వెనక అరెస్ట్ చేస్తే అతని వెనక ఎవరున్నారు, ఎవరి ద్వారా ఇదంతా జరిగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. దీంట్లో దాదాపుగా చూసుకుంటే కింద నుంచి ఎంపీ స్థాయి నుంచి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల వరకు కూడా దీంట్లో పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు అయితే వివరాలు సేకరించారు. కానీ పూర్తి స్థాయిలో రికార్డెడ్గా సేకరించాలంటే ఖచ్చితంగా ఎవరైతే వాసుదేవరెడ్డి ఆచూకీ లభిస్తే అతను అరెస్ట్ చేస్తేనే పూర్తి స్థాయిలో వివరాలు లభ్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.